మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మిగతా కమెడియన్లో బ్రహ్మానందం గారు ఎవరితో బాగుండేవారు? ఎంఎస్ గారితో కాకుండా అందరితో బాగుండేవారు. ఆయనకి బాగా ఇష్టలంటూ ఎవరైనా ఉన్నారా? మళ్ళా ఎంఎస్ నారాయణ మంచి ఫైల్లోకి వచ్చిన తర్వాత మళ్ళా బ్రహ్మానందం గారు ఎంఎస్ నారాయణని వాళ్ళ ఫ్రెండ్షిప్ మళ్ళా నడిచింది. తర్వాత ఎంఎస్ నారాయణ జోకులు కూడా చెప్తుంటాడు ఆయన. అవును, బ్రహ్మానందం గారు. అందులో ఏంటంటే ఎల్బి శ్రీరామ్ కూడా ఒక ఇదే కదా, ఎల్బి శ్రీరామ్ గురించి ఒక జోక్ చెప్పాడు ఎంఎస్ నారాయణ గారు. మీ అంత కాంట్రవర్షియల్ మనిషి ఉండడండి అన్నారు. నేను కాంట్రవర్షియలా అని అన్నాడు ఎల్బి శ్రీరామ్ గారు. మరి కాంట్రవర్షియల్ కాకపోవటం ఏంటి? మీ 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 పేరేమో శ్రీరాము, మీ ఇంటి పేరేమో లంక. లంకకి శ్రీరాములకి ఎక్కడ కుదురుద్దండి? ఇంతకన్నా కాంట్రవర్షియల్ ఏముంది? దట్ ఈజ్ ఎల్బి శ్రీరామ్ అన్నాడు. అలాగా చాలా మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అండి. తర్వాత బ్రహ్మానందం గారు మంచి గెటప్ ఏదో తమాషా అయిన గెటప్ వేసుకుని మేకప్ రూమ్లోకి వస్తున్నాడు. ఎంఎస్ నారాయణ గారు మేకప్ వేసుకుంటున్నాడు. మేకప్ వేసుకుంటే ఒరే ఎంఎస్, నా గెటప్ ఎలా ఉంది అని అన్నాడు. ఓ బ్రహ్మాండంగా ఉందన్నాడు ఆయన. అదేంట్రా నన్ను చూడకుండానే బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నావు ఏంటంటే, చూడకపోయినా అదే సమాధానం, చూసినా అదే సమాధానం కదా. సో ఆ విధంగా ఆయన జోక్స్ చాలా టైమింగ్, చాలా గమ్మత్తుగా జోక్స్ వేస్తాడని బ్రహ్మానందం గారు ఎంఎస్ నారాయణని మెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. అండ్ బ్రహ్మానందం గారు కూడా కొడుకుని హీరోగా చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేసినట్టున్నారు. చేశారు, అది సఫలం కాలేదు. అదే ఆయన కూడా అన్నాడు, అది డెస్టినీ అండి, ఎవరు ఏమవ్వాలని ఉంటుందో అది వాళ్ళు అవుతారు. నేను ఇలా అవ్వాలని రాసి ఉంది, నేను ఇలా అయ్యాను. సో అలాగే ప్రతి ఒక్కరికి ఒక రాత ఉంటుంది, ఆ రాత ప్రకారమే జరుగుద్ది, అదే విధి అన్నట్టు మాట్లాడాడు ఆయన. అండ్ సెట్స్లో ఫుడ్ కూడా ఆయన చాలా, ఎవరికైనా ఏమైనా ఇష్టమైతే అది వాళ్ళు అడిగితే ఇంట్లో చేసి మరీ తీసుకొస్తారంట బ్రహ్మానందం గారు. ఫుడ్ విషయం అవన్నీ న్యాచురల్గా అందరూ జరిగామనుకోండి. ఆయన బాగా ఫుడ్ ప్రియుడే కానీ వేరే ఆల్కహాల్ అట్లాంటివి ఏమి లేవు. అండ్ ఇది కూడా సార్ కరెక్ట్ మీరు చెప్పింది. 7 తర్వాత అసలు ఇంకా ఎక్కడ కూడా సెట్స్లో సినిమా షూట్ చేయడం కానీ లేదా ఫ్రెండ్స్తో తిరగడం. అవును, ఆఫ్టర్ 6 షూటింగ్ చేయడం ఆయన చేయడం. ఎందుకంటే పడ్డన్నాళ్ళు కష్టాలు పడ్డాడండి, పడ్డన్నాళ్ళు కష్టాలు పడ్డాడు. సో ఒక పేరు వచ్చిన తర్వాత ఆర్థికంగా నిలదొక్కున్నాడు. అప్పుడు కూడా కష్టపడాల్సిన అవసరం ఏముంటుంది? ఇప్పుడు కష్టపడాలి, సంపాదించాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలి. సో మీరు లైఫ్ ఎంజాయ్ చేయకుండా ఎంత కూడబెట్టుకున్నా, ఎంత సంపాదించినా వేస్తే కదా. సో మీరు కష్టపడింది మీరు అనుభవించడానికి, మీ బిడ్డలు అనుభవించడానికి. సో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత న్యాచురల్గా ఆ సైకాలజీ ఆ విధంగా వర్కౌట్ అవుద్ది, అందులో తప్పలేదు. బ్రహ్మానందం గారి కెరీర్ మొత్తం మీద చూసుకుంటే స్టార్టింగ్లో మీరు ఇందాక చిరంజీవి గారి ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే జంధ్యాల గారి రోల్ చాలా కీ రోల్ కదా జంధ్యాల గారి సినిమా. అవునవును, ఆయనే చెప్తాడు, జంధ్యాల గారు మా గురువు గారు అని చెప్తాడు. సో ఆహనా పెళ్ళంటలో అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఇచ్చాడు. సో ఆ క్యారెక్టర్తో అరగొండ వేషం అందులో అది బాగా క్లిక్ అయింది. సో అలాగే ప్రతి సినిమాలో జంధ్యాల గారు ఆయనకి వేషం ఇచ్చి ఎంకరేజ్ చేశాడు. సో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎదిగాడండి ఆయన. సో ఆ విషయంలో ఆయన చదువు కానీ, ఆయన తెలివితేటలు కానీ, ఆయన సమయస్ఫూర్తి కానీ, తర్వాత ఆయన లౌక్యం కానీ అవన్నీ బాగా పనిచేసాయి. అవన్నీ పని చేయబట్టే ఆయన అంతగా ఎదిగాడు. ఇన్ని క్వాలిటీస్ అందరిలో ఉండవు, ఎక్కడో కొంతమందిలోనే ఉంటాయి. దేవుని కూడా చాలా బలంగా నమ్ముతారంట ఆయన మంచి భక్తుడు కూడా. భక్తి ఉంది, విశ్వాసం ఉంది, తర్వాత అన్ని సుగుణాలు ఉన్నాయి. మంచి ఆర్టిస్టు, మంచి టేస్ట్ ఉంది, మంచి చమత్కారి, అన్నీ ఉండబట్టే అంత ఊరికే ఎదుగుతారండి మనుషులు.
1000 సినిమాలు కమెడియన్గా చేయటం అంటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సార్, గిన్నీస్ ఆ. వరల్డ్ రికార్డ్. చాలా గొప్ప విషయం. ఆ విధంగా బ్రహ్మానంద గారిని ఎంతైనా మెచ్చుకోవాలి. తర్వాత ఆయన సాహిత్య సభల్లో మాట్లాడినటువంటి ఆ ఉపన్యాసాలు కానీ వింటే బ్రహ్మానందం గారిలో ఉన్న లోతు తెలుస్తుంది మనకి. సార్ ఒక్కొక్క పద్యం, ఒక్కొక్క భారత భాగవతాల్లోని పద్యాలు ఒకసారి పద్యం పాడి దాన్ని విశ్లేషిస్తూ ఉంటాడు. అప్పుడు తెలుస్తుంది ఆయన పైకి కనిపించేటటువంటి కమెడియన్ వేరు, ఆ సాహిత్యంలో ఉండేటటువంటి లోతులు, ఆయన చదువుకున్న లోతులు, అవన్నీ నాలెడ్జ్ కానీ ఆ నాలెడ్జి బాగా ఉంటుంది. ఎంతమంది ఉన్నా సరే బ్రహ్మానందం గారి సీరియస్గా మాట్లాడతాడు, మళ్ళా సీరియస్గా మాట్లాడతాడు. కామెడీగా మాట్లాడాల్సి వస్తే కామెడీగా మాట్లాడతాడు. ఒక సభలో కామెడీగా మాట్లాడుతూ మోహన్ బాబు గారిని భలే ఆట పట్టించాడు. సో ఆయన కత్తికి 2 వైపులా పదునే. ఆ 2 వైపులా ఒక పదునైతే హాస్యం, రెండో పదును సాహిత్యం. ఆ సాహిత్యం తాలూకా లోతు ఆయన సభల్లో మాట్లాడేటప్పుడు, సాహిత్య సభల్లో మాట్లాడేటప్పుడు మనకి ప్రస్ఫుటం అవుతుంది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే బ్రహ్మానందం గారిని ఎప్పుడు స్క్రీన్ మీద చూడడము, ఆయన పండించిన హాస్యాన్ని చూసి నవ్వుకోవడం, ఇవి మాత్రమే మాకు తెలుసు. కానీ వెనక సినిమా షూటింగ్ టైంలో కానీ, ఆ ప్రయాణంలో కానీ ఇంత గొప్ప జర్నీ ఉంటుందని కానీ, ఇన్ని విశేషాలు ఉంటాయని మాకు తెలియదు. నిజంగా గొప్ప విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.